తెలంగాణ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 23,000 మంది విఆర్ఏలు సమ్మెకు కూర్చోవడం జరిగింది. ఎందుకనగా గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో విఆర్ఏలకు పే స్కేల్ ఇస్తానని హామీ ఇచ్చినారు. అదేవిధంగా 55 సంవత్సరాలు నిండిన విఆర్ఏ వారసులకు కూడా ఉద్యోగం కల్పిస్తానని హామీ ఇచ్చున్నారు. హామీ ఇచ్చినటువంటి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటికీ అమలుకు నోచుకోక జీవో రాక విఆర్ఏలు పెరుగుతున్నటువంటి నిత్యావసరాల ధరలకు, పెట్రోల్ ధరలకు ఇవన్నీ మా చాలని వేతనాలు కేవలం 10,500 జీతంతో నెట్టుకొస్తున్న పరిస్థితి ఉంది. ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మాకు జీవో ఇవ్వాలని కోరుతూ, లేదంటే ఈ సమ్మె కార్యక్రమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము నిన్నటి నుంచి అనగా 25వ తారీఖు జూలై 2022 సంవత్సరం నుంచి సమ్మెలోకి వెళ్ళినాము. ఈరోజు 2వ రోజు. మా యొక్క కోరికలు ఏమనగా మాకు పే స్కేల్ జీవో వెంటనే అమలు చేయాలి. మీకు తెలిసే ఉంటుంది, ఈ రోజులలో ఒక ఫ్యామిలీ బ్రతకాలంటే ఎంత ఖర్చులు ఉన్నాయో మీకు తెలుసు. అలా ముఖ్యమంత్రి గారు ఆలోచించి మా కోసము పే స్కేల్ ఇస్తామని అనౌన్స్ చేసిరు, కానీ ఇంతవరకు అమలు చేయలేదు. ఆయన మీద ఎంతో నమ్మకం ఉంది చేస్తారని, కానీ ఎందుకు ఇట్లా చేస్తున్నారో తెలియట్లేదు. ఆయన వెంటనే మా గురించి ఆలోచించి మాకు ఫేవర్గా చేస్తారని కోరుకుంటున్నాము. మేము మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత కూడా లేదు. మేము కనీసము ఒక లోన్ తీసుకోవాలన్నా ఏదైనా బ్యాంకుకు వెళ్ళి మాకు అర్హత కూడా ఉండట్లేదు. ప్రైవేట్ జాబులు చేసే వాళ్ళకన్నా లోన్లు ఇస్తున్నారు, అన్ని రకాలుగా ఉంటున్నాయి, కానీ మాకు ఎలాంటిది లేదు. మరియు అసలు మేము ఇంకా ఈ జీతాలతోటి ఎటు అసలు చావలేక బ్రతకలేక అన్నట్టుగా ఉంటున్నాము. కార్యాలయానికి రానిది జీతం తీసుకోలేము, మాకు కూడా పనిచేయంది తీసుకోవాలని ఉండదు కదా. ఇప్పుడు రోజు కార్యాలయానికి వచ్చి ఈ పెట్రోల్ ఖర్చులు, రవాణా ఖర్చులు ఎంత ఉంటాయో మీకు తెలుసు. మనిషి బయట అడుగు పెడితే ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మీకు తెలిసే ఉంటుంది. ఎట్లుందంటే పరిస్థితి, ఇటు గవర్నమెంట్ జాబు పేరుకు మాత్రమే గవర్నమెంట్ జాబు, కానీ అసలు చెప్పుకోలేక అసలు ఇంత తక్కువ జీతమా అంటారేమో అనేది కూడా ఉంది మాలో చాలామంది. మేము చదువుకొని ఎగ్జామ్ రాసి కూడా వచ్చినాము, మాకు ప్రమోషన్ వస్తుంది, విఆర్ఓ ప్రమోషన్ వస్తుంది అని కలలు కంటున్న వేళ విఆర్ఓది వ్యవస్థను కూడా తీసేశారు. ఇప్పుడు ఎలాంటి మాకు ప్రమోషన్ ఛానల్ కూడా లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది కూడా మాకు ఏం అర్థం కావట్లేదు. అందువల్ల దయచేసి ముఖ్యమంత్రి గారు మా గురించి ఆలోచించి మా కోసం పే స్కేల్ అమలు చేయాలని, ప్రమోషన్స్ మా కోసం కల్పించాలని కోరుతున్నాం.